హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 58 ఆఫ్ బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరిగింది అని చెప్పేసి నేనైతే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మన ఛానల్ అయితే గ్రోత్ బాగుంటుంది. అసలు వ్యూస్ అయితే రావటం లేదండి. సో మీరైతే నన్ను ఎంకరేజ్ చేసేసి వ్యూస్ అయితే వచ్చేదానికి కారణం అవుతారు కదా మీరు. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు హౌస్లో ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మొత్తంలో కూడా దివ్య గారి చుట్టూనే గేమ్ అంతా కూడా జరిగిందనేసి నా అభిప్రాయము. అండ్ ఆల్సో సుమన్ శెట్టి గారు కానివ్వండి, ఇంకా దివ్య గారు కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా చేశారు. దివ్య వచ్చేసి ఒక యాక్ట్రెస్ కానప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా సుమన్ శెట్టి గారి గురించి చెప్పని అవసరం లేదు కదా, పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీసేశారండి. ఇంకా ఈ పర్టికులర్ ఎపిసోడ్లో వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి బకరా అయ్యాడనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లాస్ట్లో వచ్చేసి సుమన్ శెట్టి గారు ఇంకా దివ్య వాళ్ళిద్దరు అయితే రెబల్స్, వాళ్ళ దగ్గరికే వెళ్ళి మాట్లాడడము, వాళ్ళకే సపోర్ట్ చేయడము, ఇవన్నీ చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళ ఇద్దరి మధ్యలో బకరా అయితే అయిపోయాడు కళ్యాణ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బిగ్ బాస్ ఎక్కడో కళ్యాణ్ని హైప్ చేయకుండా తొక్కేస్తున్నాడేమో అన్నట్లుగా ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇంకా మనమైతే ఎపిసోడ్లకి అయితే వెళ్ళిపోదాము ఏమేమి జరిగింది అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి నైట్ అర్ధరాత్రి గుసగుసల్లో వచ్చేసి వీళ్ళందరూ కూడా డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి నామినేషన్స్ అయిపోయిన తర్వాత డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందండి. ఏంటంటే తనుజ, రీతు, డెమాన్, పవన్ వీళ్ళు ముగ్గురు అయితే కూర్చొని డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే తనుజ వచ్చేసి ఏంటి దివ్య నన్ను నామినేషన్ చేసింది, నన్ను ఎందుకు చేయాలి, అసలు నామినేషన్ పాయింట్ ఏముంది, నేనేమన్నా బర్నీ గారిని నామినేషన్ చేశానని చెప్పేసి దివ్య నన్ను నామినేషన్ చేస్తుందా, అలాగే నేను ఎక్కడ జెలస్ ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి తనుజ అయితే మాట్లాడుతూ ఉంటుంది రీతుతో, డెమాన్, పవన్తో. కానీ మనం పర్టికులర్గా గమనించినట్లయితే కొన్ని ఎపిసోడ్లో మనకి చూపించినారు. ఏంటంటే ఒక బెడ్ దగ్గర కానివ్వండి, ఇంకా ఎక్కడైనా కానివ్వండి, దివ్య వచ్చింది కదా ఇంకా నాతో ఎందుకు మాట్లాడతారులే అన్నట్లుగా మాట్లాడడము తనుజ. టాబ్లెట్స్ ఆమెను అడిగే ఇప్పించుకో, ఇంకా నా దగ్గరకు ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడడము, ఇవన్నీ చేసింది కదా. ఇక్కడ వచ్చేసి జెలస్ ఫీల్ అయినట్లే అనిపించింది. అదే ఈమె తనుజ కూడా చెప్తూ ఉంది, కానీ ఆ పాయింట్ అయితే కొంచెం ఎక్కడో రాంగ్ అనేసి నా అభిప్రాయము. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా తనుజ వచ్చేసి బెడ్ మీద అయితే పడుకొని, కెప్టెన్సీ రూమ్లో బెడ్ పైన పడుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నేను బర్నీ గారిని నామినేషన్ చేశాను అని చెప్పేసి నన్ను నామినేషన్ చేస్తున్నావా అని స్టోరీ అయితే అల్లుతుంది. ఎందుకు ఇలా చెప్తుంది, అసలు ఆ పాయింట్లో బేసే లేదు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి దివ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇక్కడ నాకు కూడా అనిపించింది ఏంటంటే బర్నీ గారిని నామినేషన్ చేసిందే దివ్య, ఫస్ట్ నామినేషన్స్లోకి తీసుకొని వచ్చింది డెమాన్ పవన్. అలాగైతే డెమాన్ పవన్ని నామినేషన్స్లోకి పెట్టాలి కదా, అలా పెట్టకుండా తనుజాని ఎందుకు నామినేషన్స్లో పెట్టింది? అక్కడ పాయింట్స్ కంపల్సరీగా ఉన్నాయి కాబట్టి పెట్టాలి, కాబట్టి బర్నీ గారిని అయితే నామినేషన్ చేసిందే దివ్య. అలాంటప్పుడు ఇంకా తనుజ ఏం చెప్తుంది, నేను బర్నీ గారిని నామినేషన్ చేశానని చెప్పేసి నన్ను నామినేట్ చేస్తున్నావా అని అయితే అడిగింది కదా. ఇదంతా కూడా స్టోరీ అల్లినట్లే డ్రామా చేస్తుంది అని చెప్పేసి దివ్య వచ్చేసి ఇంకా బెడ్ మీద పడుకొని అయితే మాట్లాడుతూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ వచ్చి ఇమాన్యుయల్తో అయితే చెప్తూ ఉంటుంది, ఏంట్రా అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు, నేనేం చేశాను అందరికీ నా వల్లే ప్రాబ్లంగా ఉన్నట్లుంది అంటే కంపల్సరీగా అందరూ టార్గెట్ చేశారండి తనుజాన్ని. ఎందుకంటే తనుజాకి హైప్ ఎక్కువ ఉంది, అలాగే ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బయట చాలా ఎక్కువగా ఉందండి. ఇంకా నెక్స్ట్ హౌస్ మేట్స్లో చూస్తే వైల్డ్ కార్డ్స్గా వచ్చిన రమ్య కానివ్వండి, ఐషా గారు కానివ్వండి, మాధురి గారు కానివ్వండి, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ, వీళ్ళందరూ కూడా తనుజాని అయితే టార్గెట్ చేశారండి. ఎందుకంటే ఫస్టే మనము పెద్ద కంటెండర్ని, అంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న కంటెండర్ని తీసేస్తే మనం గెలిచేదానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి చాలామంది ఆమెనే టార్గెట్ చేశారు. ఇంకా వైల్డ్ కార్డ్స్ అయితే చెప్పని అవసరం లేదండి, ఇంకా బయట అంతా చూసేసి వచ్చింటారు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ ఎవరికైతే ఓటింగ్స్ బాగా ఉన్నాయో వాళ్ళని మాత్రమే తీసేయాలని చూస్తారు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఓటింగ్లో హైప్లో ఉన్నది కూడా తనుజ గారే అండి. ఓటింగ్స్ అయితే చాలా బాగా పడుతున్నాయి ఆమెకి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా గౌరవ్ని మీరు తీసేసింటే బాగుండేది అని చెప్పేసి బర్నీ గారు ఇంకా దివ్యతో అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడ దివ్య వచ్చేసి చాలా మంచి పాయింట్స్ అయితే పెట్టి డిఫెండ్ అయితే చేసుకునిందండి బర్నీ గారితో. బర్నీ గారు ఏమంటారు, నువ్వు తనుజాని చేయకుండా గౌరవ్ని గన చేసింటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండేటివి కాదు కదా అని చెప్పేసి బర్నీ గారు అంటూ ఉంటాడు.
ఆడాడు. ఇక్కడ కూడా చాలా సేఫ్ గానే ఆడుతున్నారు బర్నీ గారు. దివ్య వచ్చేసి అప్పుడు ఏం చెప్తుంది, నాకు టైం వచ్చింది, నేను నామినేషన్స్ వేయాలి అని చెప్పేసి డైరెక్ట్ నామినేషన్ వేయాలి అని బిగ్ బాస్ అయితే చెప్పారు కదా, నాకు ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, గట్టి పాయింట్స్, కాబట్టి నేనైతే తనుజాని నామినేట్ చేశాను. మీరేదో అనుకుంటారు అని చెప్పేసి నేనైతే నా పాయింట్స్ పెట్టి నామినేట్ చేయకుండా నేనైతే ఉండలేను కదా. గౌరవ్ మీద నాకైతే ఎక్కువ పాయింట్స్ అయితే లేవు, తనుజ మీద అయితే నాకు ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, కాబట్టి నేనైతే తనుజని చేశాను అని చెప్పేసి దివ్య అయితే చెప్తూ ఉంటుందండి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తనుజ ఇమాన్యుయల్తో నామినేషన్స్లో నా వైపు ఎందుకు రాలేదు, నువ్వు ఎందుకు నాతో డిఫెండ్ చేసుకున్నావు అని చెప్పేసి తనుజ ఇమాన్యుయల్తో అయితే అడుగుతూ ఉంటుందండి. ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసి ఇప్పుడు కూడా నేను డెమోన్ పవన్తో చెప్పి ఏడుస్తున్నాను, నువ్వు ఎక్కడ నాకు సపోర్ట్ చేయలేదు అన్నావు అనేసి అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఐఆమ్ సారీ అని ఒకరికొకరు అయితే చెప్పుకొని ఇంకా చేతులు అయితే కలుపుకుంటూ ఉంటారండి. డైరెక్ట్ నామినేషన్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది ఇంకా అని చెప్పేసి ఇంకా బర్నీ గారికి దివ్య అయితే చెప్తూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే అయిపోయింది, ఇంకా మంచిగా అందరూ అయితే డాన్స్ వేసేసారు. ఇంకా భరణి, సుమన్ శెట్టి వాష్రూమ్ క్లీనింగ్ అయిపోయిందా నీకు అని చెప్పేసి బర్నీ గారు సుమన్ శెట్టి గారిని అయితే అడుగుతూ ఉంటారండి. నామినేషన్స్ అన్నీ కూడా అన్ఫేర్ అయితే జరిగినాయి, ఇంకా ఎవరైతే లాస్ట్లో ఉండాలనుకుంటారో వాళ్ళు మాత్రమే లాస్ట్ వరకు అయితే నిలబడుకో ఉన్నారు, ఇదంతా కూడా అన్ఫేర్ అనేసి నాకు అనిపిస్తుంది అని చెప్పేసి బర్నీ గారు సుమన్ శెట్టి గారితో అయితే చెప్తూ ఉంటారండి. ఇంకా తనుజాకి అయితే ఫోన్ వస్తుంది. ఇదంతా కూడా టాస్క్ అంతా కూడా ఫోన్ ద్వారానే, అంటే బిగ్ బాస్ ఫోన్ కాల్ అయితే చేస్తారు. ఆ ఫోన్ కాల్లో ఏం సంగతి అని చెప్పేసి అంతా కూడా ఫోన్ కాల్లో అయితే చెప్తూ ఉంటారండి బిగ్ బాస్. చెప్పినప్పుడు ఇంకా ఒక చోట వచ్చేసి ఫోన్ అయితే అరేంజ్ చేసి ఉంటారు. ఇంకా అక్కడికి తనుజ వచ్చేసి చూస్తుంది, ఏంటో ఫోన్ పెట్టారు, ఫ్యామిలీ వీడియోస్ కానివ్వండి ఇలాంటివి ఏదైనా ఫ్యామిలీ దగ్గర నుంచి కాల్ ఏమైనా వస్తుందా అని చెప్పేసి అందరూ అయితే ఆత్రంగా అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారండి. ఇలా చూస్తూ ఉన్నప్పుడే ఇంకా బిగ్ బాస్ అయితే ఫోన్ అయితే చేస్తారు. బిగ్ బాస్ ఫోన్ చేసినప్పుడు ఇంకా తనుజ అయితే లిఫ్ట్ చేస్తుందండి. సంజన గారు అక్కడే ఉంటారు, ఎందుకో వెనకడుగు అయితే వేశారు. ఇంకా తనుజ వచ్చేసి అంటే ఎగ్జైట్మెంట్ బాగా ఫీల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి తనుజ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుందండి. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా బిగ్ బాస్ అయితే అడుగుతారు, తనుజ నువ్వు ఎలా ఉన్నావు అంటే బాగున్నాను బిగ్ బాస్ అనేసి చెప్తుంది. నీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం మాట్లాడుకునేటివి వింటున్నారు, ఫస్ట్ వాళ్ళందరినీ కూడా పంపించేయి, అప్పుడు మనం మాట్లాడుకునేదానికి బాగుంటుంది అని చెప్పేసి చెప్తారు బిగ్ బాస్. ఇంకా తనుజ వచ్చేసి మీరు అందరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేస్తే ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతారు. బిగ్ బాస్ వచ్చేసి ఏం చెప్తారు, ఇప్పుడు మొదలయ్యేది మీరు ఒక రెబల్ అయితే ఉన్నారు, ఆ రెబల్ ఎవరు అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి తనుజాని అయితే అడుగుతారు. తనుజ వచ్చేసి నాకైతే ఏం ఐడియా లేదు బిగ్ బాస్ అనేసి చెప్తుంది. అంటే నేను ఫోన్ ఎందుకు చేశానని మీరు అనుకుంటున్నారు అంటే ఏదైనా ఫ్యామిలీ దగ్గర నుంచి మెసేజ్ కానీ వీడియో కాల్ కానివ్వండి ఇంకా కాల్ కానివ్వండి ఏదైనా వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను బిగ్ బాస్ అనేసి తనుజ అయితే చెప్తూ ఉంటుంది. బిగ్ బాస్ వచ్చేసి మీరైతే రాంగ్ గా గెస్ చేశారు, ఇప్పటి నుంచి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే మొదలవుతుంది, ఇదే అందరికైతే వెళ్ళి చెప్పు, ఇంకా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి ఏదైనా జరగాలనుకుంటే నేనైతే ఒక ఫోన్ చేస్తాను, దాంట్లోనే మనం అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది, ఇంకా లెటర్ అయితే వస్తుంది, దానికి సంబంధించి మీరైతే స్టోర్ రూమ్ లోకి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి చెప్తారు బిగ్ బాస్. ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత తనుజ వచ్చేసి అందరికైతే చెప్తూ ఉంటుంది, ఇది సంగతి, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే మొదలవబోతుంది అని చెప్పేసి తనుజ అయితే చెప్తూ ఉంటుంది. రీతు వచ్చేసి నమ్మదండి, ఎందుకంటే ఇక్కడ అందరినీ అంటే ఫస్ట్ కాల్ అదే కాబట్టి అందరినీ పక్కకు పంపించేయండి, మన ఇద్దరం సీక్రెట్ గా మాట్లాడుకోవాలంటే ఇంకా సీక్రెట్ టాస్క్ ఏమన్నా ఇచ్చారేమో, నువ్వు ప్రాంక్ చేస్తున్నావు, నువ్వు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఉండాలనుకుంటున్నావు కదా అని చెప్పేసి రీతు అయితే చెప్తూ ఉంటుందండి. అలాగా ఏం లేదు, నేనైతే ఏం ప్రాంక్ చేయటం లేదు, నాకు కూడా బాడీ మొత్తం ఎమోషన్స్ అయితే ఉన్నాయి, నేనైతే నిజమే చెప్తున్నాను, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గురించి బిగ్ బాస్ అయితే చెప్పారు నాకు, ఇంకా నెక్స్ట్ ఫోన్ వచ్చినప్పుడు ఎవరైనా లిఫ్ట్ చేయొచ్చు అనేసి బిగ్ బాస్ అయితే చెప్పారు అనేసి చెప్తా ఉంటారండి. లిఫ్ట్ చేయొచ్చు అనేసి అందరూ అయితే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ కాల్ వచ్చేసి సంజన గారికి అయితే వస్తుందండి. సంజన అంటే మామూలుగా ఫోన్ అయితే వస్తుంది, సంజన గారు అయితే లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసినప్పుడు బిగ్ బాస్ ఎందుకు బాగున్నారా సంజన అంటే బాగున్నాను బిగ్ బాస్, కానీ 15 to 20 days నుంచి నేనైతే చాలా ఆత్రం పడుతున్నారు, నా బిడ్డ దగ్గర నుంచి ఒక కాల్ అయితే నాకు పంపించండి బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ వచ్చేసి ఆ సమయం ఇంకా ఉంది, అన్నిటికీ ఒక సమయం అనేది ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. రిక్వెస్ట్ అయితే చేసుకునింది, ఫోన్ రీతుకి ఇవ్వండి అనేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. రీతుకి ఇచ్చిన తర్వాత
పవన్ కాకుండా మీ మాటలు అందరూ కూడా వింటున్నారు బాగా అని చెప్పేసి చెప్తారు బిగ్ బాస్. ఇంకా తనుజ చెప్పింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అంటే, బిగ్ బాస్ నేనైతే నమ్మటం లేదు, ఇంకా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కదా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. గుడ్ జాబ్, బాగా చేసావు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తా ఉంటాడు. ఈ టాస్క్ అంతా కూడా నమ్మకం మీదే నడుస్తుంది. మీరు స్టోర్ రూమ్ లో దానికి సంబంధించిన ఒక లేఖ అయితే ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో అది లేఖ తీసుకొని చదవండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తా ఉంటారండి. ఇంకా చెప్పినప్పుడు టీమ్స్ అయితే విడిపోవాలి అనేసి చెప్తారు. బ్లూ టీము, ఇంకా పింక్ టీము, అలాగే ఆరెంజ్ టీము, 3 టీంలు అయితే ఉంటాయి. ఆ టీంలో వచ్చేసి ఆరెంజ్ టీము తనూజ, ఇమాన్యుల్, గౌరవ్ అయితే ఉంటారు. పింక్ టీంలో రీతు, భరణి, నిఖిల్ అయితే ఉంటారు. బ్లూ టీంలో వచ్చేసి దివ్య, కళ్యాణ్, సాయి, వీళ్ళు ముగ్గురు అయితే ఉంటారండి. ఇంకా ఎవరైతే మిగిలి ఉంటారో వాళ్ళు వచ్చేసి సంజన గారు, రాము, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, వీళ్ళు వచ్చేసి వీళ్ళ నలుగురు అయితే ఉంటారు కదా. నలుగురు ఉన్నప్పుడు అంటే 3 టీమ్సే ఉన్నాయి. ఈ 3 టీమ్స్లో వచ్చేసి ఒక్కొక్కరిని అయితే తీసుకోవాలండి. తలా ఒక్కొక్కరిని ఒక్కొక్క టీంలో అయితే చేర్చుకోవాలి. ఎవరైతే లాస్ట్లో మిగులుతారో వాళ్ళు వచ్చి ఈ కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తొలగిపోతారు అని చెప్పేసి చెప్తారు. అలాగే ఒక పవర్ కూడా వస్తుంది రెబల్స్ నుంచి కాపాడుకోవడానికి, మీకు గ్రీన్ కార్డ్ అయితే వస్తుంది, ఏ టీం అయితే గెలుస్తుందో అని చెప్పేసి అన్ని కూడా బిగ్ బాస్ అయితే లేఖలో రాసి పంపిస్తారండి. పంపించినప్పుడు ఇంకా మొదలవుతుంది, డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. డెమాన్ పవన్, రీతు అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరి టీంలో తీసుకోవాలి అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా డెమాన్ పవన్, నువ్వు మా టీంలో ఉంటే బాగుంటుంది, మాకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇంకా బర్నీ గారికి టీంలోకి వెళ్తే చాలా స్ట్రాంగ్ అవుతావు కదా, అప్పుడు గేమ్స్ ఆడేదానికి మనకి చాలా బాగుంటుంది అని చెప్పేసి బ్లూ టీంలోకి రా అని చెప్పేసి రీతు అయితే చెప్తూ ఉంటుందండి. వి వాంట్ ఛాన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, నువ్వు గేమ్ ఆడాలి, మధ్యలోనే ఒక రెబల్ అయితే ఉన్నారు మీ మధ్యలోనే అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తా ఉంటారండి. చెప్పినప్పుడు ఇంక అందరు డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. బర్నీ వచ్చేసి డెమాన్ పవన్ అయితే అడుగుతూ ఉంటాడు, నువ్వు మా టీంలోకి రా, అప్పుడు మన టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా, నువ్వు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా బాగా గేమ్ అయితే ఆడతావు కాబట్టి నువ్వు మా టీంలో ఉంటే ఇంకా మా టీం స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పేసి బర్నీ గారు డెమాన్ పవన్ అయితే చెప్తూ ఉంటారు. ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి సంజనాని అయితే చెప్తూ ఉంటుంది, అంటే వాళ్ళిద్దరు డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటారు. మీ మధ్యలోనే ఒక రెబల్ ఉన్నారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు కదా, దాని గురించి వీళ్ళిద్దరు అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే నువ్వేనా రెబల్ అని చెప్పేసి ఇమాన్యుల్ సంజనా గారిని అయితే అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ కాల్ వచ్చేసి ఇమాన్యుల్ అయితే ఎత్తుతాడు, బర్నీకి అయితే ఇమ్మని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. బర్నీ, ఎలా ఉన్నారు మీరు, మీ టీంలోకి ఎవరిని తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ బర్నీ గారిని అయితే అడుగుతారండి. మా టీంలో మేమైతే డెమాన్ పవన్ని తీసుకోవాలనుకుంటున్నాను బిగ్ బాస్, ఎందుకంటే అతను స్ట్రాంగ్ ప్లేయరు, బాగా ఫిజికల్గా గేమ్ అయితే ఆడతారు కాబట్టి నేనైతే డెమాన్ పవన్ని తీసుకుందాం అనేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి బర్నీ గారు అయితే చెప్తారండి. మీ టీంలో రెబల్ ఉన్నాడు అని తెలిస్తే ఎలా కనిపెడతారు అనేసి బిగ్ బాస్ అయితే చెప్తూ అడిగినప్పుడు ఇంకా బర్నీ గారు వచ్చేసి, చూద్దాం బిగ్ బాస్, నాకు ఇంతమంది మీద డౌట్ అయితే ఉంది అని చెప్పేసి బిగ్ బాస్కి అయితే బర్నీ గారు అయితే చెప్తారు. నెక్స్ట్ కాల్ వచ్చేసి సుమన్ శెట్టి గారికి అయితే వస్తుంది. సుమన్ శెట్టి గారే కాల్ అయితే ఎత్తుతారండి. ఎత్తినప్పుడు రెబల్ ఉన్నారని మీకు తెలుసు కదా, అయితే ఎవరు అనుకుంటున్నారు మీరు రెబల్ అని చెప్పేసి సుమన్ శెట్టి గారిని బిగ్ బాస్ అయితే అడుగుతారండి. అడిగినప్పుడు సుమన్ శెట్టి గారు వచ్చేసి, నాకు ఏం మాత్రం ఐడియానే లేదు బిగ్ బాస్ అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే చెప్తారండి. చెప్పినప్పుడు ఆ రెబల్ ఎవరో కాదు మీరే, ఫస్ట్ వచ్చేసి బర్నీ గారు అంటే నాకు బాగుంటుంది అని చెప్పేసి సుమన్ శెట్టి గారు బిగ్ బాస్కి అయితే చెప్తారండి. చెప్పినప్పుడు బర్నీ కాదు కానివ్వండి, మీరే రెబలు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. మీకు ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఉంటుంది, ఆ సీక్రెట్ టాస్క్లో మీరు సక్సెస్ఫుల్గా అయితే మీకు ఒకరిని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో నుంచి తీసేసే అవకాశం అయితే దక్కుతుంది. అలా కాకుండా మీరు టాస్క్ ఏమాత్రం కంప్లీట్ చేయకపోతే మీరే కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగిపోవాల్సిందైతే ఉంటుంది. ఆ పర్టికులర్ ఏదైతే ఉందో, ఏ టాస్క్ అయితే ఉందో దాని గురించి నేనైతే ఒక లేఖ అయితే రాసి పంపించాను. అది వాష్రూమ్ ఏరియాలో అయితే ఉంటుంది. ఎవరు చూడనప్పుడు మీరు అక్కడికి వెళ్ళి తీసుకొని దాన్ని చదివి దాంట్లో ఏమైతే ఉందో టాస్క్ అది మీరు కంప్లీట్ చేయాల్సింది ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే సుమన్ శెట్టి గారికి అయితే చెప్తూ ఉంటారండి. స్లిప్లో ఉంటుంది, మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి మధ్యలో బిగ్ బాస్ అని చెప్పేసి సుమన్ శెట్టి గారిని వెక్కిరిస్తూ ఉంటారండి. ఇంకా ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి బిగ్ బాస్ అయితే ఫోన్ పెట్టేస్తారు. రీతు వచ్చి, నువ్వే కదా రెబలు, అయితే
నీవు మా గేమ్ నుంచి నన్ను గేమ్ నుంచి తీసేయొద్దు. నేను కెప్టెన్ అవ్వాలని నేను అయితే అనుకుంటున్నాను. నువ్వే రెబెల్ అయితే నన్నైతే తీసేయొద్దు. అసలు నాకు కెప్టెన్ అవ్వాల్సి అంత ఉంది. నేను ఇప్పటి వరకు కెప్టెన్ కాలేదు కదా అని చెప్పేసి రీతు అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా సుమన్ వచ్చేసి వెతుకుతా ఉంటారు, అంటే స్లిప్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. అక్కడికి దివ్య వచ్చేసి సుమన్ శెట్టి గారిని అయితే అడుగుతుంది, ఏంటి మీకు ఏం చెప్పారు ఫోన్లో అంటే, నాకైతే ఒక పవర్ ఉంది అని మాత్రం సుమన్ శెట్టి గారు దివ్యకైతే చెప్తారు. ఇంకా మిగతా ఏ విషయాలు అంటే నేనే రెబల్ని అని చెప్పేసి ఇవన్నీ కూడా సుమన్ శెట్టి గారు ఏం డిస్కషన్ అయితే చేయరండి. చేయకపోయేసరికి ఇంకా సాయి వచ్చి కళ్యాణ్తో ఇంకా ఫస్ట్ టార్గెట్ అంటే రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేసే అవకాశం అయితే ఉంది కదా, దాంట్లో ఫస్ట్ టార్గెట్ నువ్వే ఉంటావు అని చెప్పేసి సాయి కళ్యాణ్తో అయితే చెప్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సాయికి అయితే ఫోన్ కాల్ వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా ఆయన బాగా చక్కగా పనుకొని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడండి, ఏంటి బిగ్ బాస్ అని చెప్పేసి. సాయికి పవన్ ఎత్తితే సాయికి ఇవ్వాలని చెప్పేసి చెప్తారు. మీ టీంలో నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటే, ఉన్నాను బిగ్ బాస్, ఏంటి నేనేమన్నా టీం మారాలా అని చెప్పేసి బిగ్ బాస్కి అయితే చెప్తూ ఉంటారు. మీ టీంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. మా టీంలోకి బర్నీ గారిని తెచ్చుకుంటే బాగుంటుంది బిగ్ బాస్, ఎందుకంటే బాగా ఆడతారు కదా అతను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎవరు రెబల్ అని మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అడుగుతారు. అప్పుడు నాకు ఏమాత్రం కూడా లేదు, ముగ్గురు అయితే ఉన్నారు బిగ్ బాస్, నా మైండ్లో డౌట్గా ఉంది అని చెప్పేసి సాయి అయితే చెప్తూ ఉంటారండి. ఇంకా సుమన్ శెట్టి గారు ఇంకా బర్నీ డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. అంటే మీకు ఏం చెప్పారు ఫోన్లో అంటే, నాకైతే ఒక పవర్ ఉంది అని చెప్పేసి ఇద్దరైతే ముచ్చట్లు పెట్టుకొని నవ్వుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సంజన, దివ్య, కళ్యాణ్ వీళ్ళ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఎవరిని తీసేస్తే బాగుంటుంది అంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నుంచి ఎవరిని తీసేస్తే బాగుంటుంది అని చెప్పేసి సుమన్ శెట్టి గారు, దివ్య వీళ్ళందరూ కూడా డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. డెమోన్, పవన్, రీతు, సాయి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. సుమన్ వచ్చేసి అక్కడికి ఆబ్జెక్ట్ బాక్స్ నిమిషం. ఇంకా సుమన్ శెట్టి గారు వచ్చేసి, నాకైతే స్పెట్స్ లేవు బిగ్ బాస్, మళ్ళీ అయితే పంపించండి లెటర్, నాకేం కనిపించడం లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారండి. చెప్పినప్పుడు ఇంకా నెక్స్ట్ టీమ్స్ అయితే ఎవరిని ఎంచుకున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అడుగుతూ ఉంటారండి. అడిగినప్పుడు ఇంకా ఆరెంజ్ టీమ్ వచ్చేసి రాముని అయితే ఎంచుకుంటారు, బ్లూ టీం వచ్చేసి డెమోన్, పవన్, ఇంకా పింక్ టీం వచ్చేసి సుమన్ శెట్టి గారిని అయితే ఎంచుకుంటారండి. ఇంకా సంజన గారిని ఎవరు ఎంచుకోలేదు కాబట్టి మీరైతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి అయితే తొలగించబడుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. ఇంకా నెక్స్ట్ కాల్ వచ్చేసి కళ్యాణ్ అయితే ఎత్తుతాడు, దివ్యాకి అయితే ఇమ్మని అయితే చెప్తా ఉంటాడు బిగ్ బాస్. చెప్పిన తర్వాత ఎవరు రెబల్ అని మీరు అనుకుంటున్నారు అంటే చెప్తూ ఉంటుంది. చెప్పినప్పుడు ఫస్ట్ రెబల్ వచ్చేసి ఇంకా సుమన్ శెట్టి గారు, సెకండ్ రెబల్ మీరే అనేసి బిగ్ బాస్ అయితే చెప్తా ఉంటారు. ఇంకా టాస్క్ అయితే ఒకటి ఇస్తాను మీకైతే, సీక్రెట్ టాస్క్, దానికి సంబంధించి సుమన్ శెట్టి గారు ఒక లెటర్ అయితే ఉంది, దాంట్లో అయితే నీట్గా అయితే రాసి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి చదివి ఆ టాస్క్ని అయితే కంప్లీట్ చేయాల్సింది ఉంటుంది. సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మీరు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో అయితే ఉంటారు, అలా కాకుండా మీరు ఫెయిల్ అయితే మీరు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తొలగిపోతారు అని చెప్పేసి దివ్యాకి అయితే ఫోన్ కాల్ వచ్చి అన్ని కూడా చెప్తారండి. అంటే సీక్రెట్ టాస్క్ ఏంటంటే, అక్కడ ముగ్గురిని అయితే వాళ్ళు కూర్చో ఉంటారు కదా, వాళ్ళని లేపి మీరు కూర్చోవాలి, ఇది సీక్రెట్ టాస్క్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేయడం జరిగిందండి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సుమను, దివ్య డిస్కషన్ అయితే చేసుకుంటూ అంటారు, మీరు రెబల్ అని నాకు తెలుసు, నేను కూడా ఒక రెబల్నే అని చెప్పేసి దివ్య వచ్చేసి సుమన్ శెట్టి గారికి అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా మీ దగ్గర లెటర్ ఉంది కదా, దాని ప్రకారం అయితే నేను చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా తనుజ, ఇమాన్యుల్ అందరికి మీద మన మీదే కన్ను అయితే ఉంది అందరికీ కూడా, కాబట్టి మనమైతే ఒక కన్ను వేసి ఉంచాలి, అంటే అందరినీ గమనిస్తూ ఉండాలి, ఎవరైతే రెబల్గా ఉన్నారో వాళ్ళు చేసే టాస్క్లని బట్టి మనమైతే గమనిస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్, బర్నీ అక్కడికైతే వస్తారు. ఫస్ట్ బర్నీ గారిని లేపేసి వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య అండ్ సుమన్ శెట్టి గారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బర్నీ గారు అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు వచ్చేసి అక్కడ కూర్చో ఉంటారు. అంటే ఫస్ట్ వచ్చేసి బర్నీ గారిని దివ్యానే పిలుస్తూ ఉంటుంది. పిలిచినప్పుడు బర్నీ గారు, మీరు లేసి అక్కడికి వెళ్ళి కూర్చోండి, నేను కూర్చోవాలి, ఎందుకంటే మీరు నాతో సరిగా మాట్లాడడం లేదు అని చెప్పేసి బర్నీ గారిని అయితే లేపేసి ఆమె అయితే కూర్చుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ కూడా అదే చెప్తుంది, కళ్యాణ్ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, లేసి నేనైతే అక్కడ కూర్చోవాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. బర్నీ గారు వచ్చేసి, ఏంటి ఫస్ట్ నువ్వే పిలిచావు, మళ్ళీ నువ్వే లేమని చెప్తున్నావు అని చెప్పేసి బర్నీ గారికి ఏమాత్రం కూడా అర్థం అవుదండి. ఇంకా
గౌరవ్ని కూడా అలాగే చేసింది. లేపేసి నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళి పక్కన కూర్చో, నేనైతే కూర్చోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. సక్సెస్ఫుల్గా ముగ్గురిని అయితే లేపి ఆమె అయితే కూర్చుంటుందండి. నెక్స్ట్ దివ్య, రీతు, కళ్యాణ్ అందరూ అయితే డిస్కషన్ పెట్టుకుంటా ఉంటారు బ్లూ టీమ్ గురించి. అంటే బ్లూ టీమ్ బాగా ఉంటుంది, ఎవరైతే ఉంటారో బ్లూ టీమ్ అది బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. దివ్య వచ్చేసి రీతుని పోమంటుంది. వాళ్ళందరూ కూడా డిస్కషన్ అయితే పెట్టుకో ఉంటారండి. అందరూ కూడా దేని గురించి, బ్లూ టీమ్ కానివ్వండి, పింక్ టీమ్ కానివ్వండి, ఆరెంజ్ టీమ్ టాస్క్ ఏమై ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా డిస్కషన్ అయితే పెట్టుకో ఉంటారు. ఇంకా నెక్స్ట్ దివ్య, సుమన్ శెట్టి గారు ముగ్గురిని లేపాలనేసి రాసుంది అని చెప్పేసి సుమన్ శెట్టి గారు, దివ్య వీళ్ళిద్దరు అయితే డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రీతుని తీసేద్దామా, రీతుని తీసేస్తే బాగుంటుంది కదా కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ లో నుంచి, అంటే సక్సెస్ఫుల్ గా మనం అయితే ముగ్గురిని లేపి కూర్చున్నాం కదా, ఎవరో ఒకరిని తీసేయాలి కదా అని చెప్పేసి రీతుని తీసేస్తే బాగుంటుంది అనేసి చెప్తా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కళ్యాణ్ని తీసేస్తే బాగుంటుంది, ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ కదా, కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ నుంచి తీసేస్తే బాగుంటుందిలే అని చెప్పేసి దివ్య అయితే చెప్తా ఉంటుంది. జైలు దగ్గర ఉన్న కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని చెప్పేస్తారండి. అక్కడ కళ్యాణ్ అయితే తీసేస్తాము అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసేసరికి టాస్క్ అయితే ఉంటుంది. ఏం టాస్క్ అంటే వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్ అండి. ఏం లేదు, టాస్క్ ఏంటంటే మామూలుగా ఒకరైతే మోకాల పైన ఒక్క కాలు పైన నిలబడుకో ఉండాలి. ఒక చెక్క అయితే ఉంటుంది, స్టాండ్స్ లాగా అయితే ఉంటాయి, దాన్ని ఒకదానిపైన ఒకటైతే పేర్చుకుంటూ వెళ్ళాలి. టీం నుంచి వచ్చేసి ఇద్దరు మాత్రం ఆడాలి. అంటే ఫస్ట్ ఒకరు ఆడాలి, దాని తర్వాత ఇంకొకరు అయితే ఆడాలి. వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్ అయితే ఇది ఉంటుందండి. ఎవరైతే లాస్ట్ అన్ని పెట్టేసి లాస్ట్ లో 1 నుంచి 10 వరకు అయితే నెంబర్స్ కౌంట్ చేస్తారో వాళ్ళైతే విన్నర్స్ ఈ వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్ లో అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. చెప్పినప్పుడు ఫోన్ అయితే వస్తుంది, అది టాస్క్ మామూలుగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫోన్ అయితే వస్తుందండి, కళ్యాణ్ ఎత్తుతాడు. కళ్యాణ్ ఎత్తినప్పుడు ఇంకా రెబల్స్ మిమ్మల్ని అయితే తీసేశారు కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ లో నుంచి, మీరైతే ఇంకా కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ లో అయితే ఉండరు, మీరు మీ టీ షర్ట్ ని తీసేసి స్టోర్ రూమ్ లో పెట్టేయండి అని చెప్పేసి అయితే చెప్తారు బిగ్ బాస్. చెప్పినప్పుడు ఇంకా అందరికైతే చెప్పండి ఈ విషయము అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పినప్పుడు ఇంకా కళ్యాణ్ అయితే చెప్తా ఉంటారు, నన్ను అయితే కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ లో నుంచి తీసేశారు, రెబల్స్ ఉన్నారు కదా అని చెప్పేసి అందరికైతే చెప్తా ఉంటారు. ఇంకా భరణి, రీతు నవ్వుకుంటూ ఉంటారు. అంటే డౌట్ నీ మీద నాకు, నా మీద నీకు డౌట్ పెట్టుకొని ఈ గేమ్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి భరణి అయితే చెప్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్, దివ్య డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు. రెబల్స్ అనేసి అన్నారు, అంటే ఇద్దరు రెబల్స్ ఉన్నారు కదా హౌస్ లో అని చెప్పేసి దివ్యతో అయితే డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారండి. ఇంకా రీతు వచ్చేసి ఫోన్ ఎత్తుతుంది కాబట్టి నిన్నేమన్నా తీసేశారేమో, అయినా కూడా నువ్వెందుకు ఫోన్ ఎత్తావు, ఇక్కడ వేరే వాళ్ళు ఎత్తుంటారు కదా, నీకేం అవసరమో అని చెప్పేసి రీతు వచ్చేసి కళ్యాణ్తో అయితే చెప్తూ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బ్లూ టీమ్ నుంచి ఫస్ట్ అయితే డెమోన్ పవన్ ఆడతారు, పింక్ టీం నుంచి వచ్చేసి దివ్య, ఆరెంజ్ టీం నుంచి వచ్చేసి రాము అయితే ఆడతారండి. టాస్క్ అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా ఆడారు కూడా వీళ్ళందరూ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెమోన్ పవన్ తర్వాత నిఖిల్ అయితే ఆడతారు, దివ్య తర్వాత శ్రీనివాస్ సాయి ఆడతారు, రాము తర్వాత ఇమాన్యుల్ అయితే ఆడతారండి. చాలా బాగా బ్యాలెన్స్ అయితే చేసి ఇమాన్యుల్ మళ్ళా ఒకసారి అయితే నిరూపించుకున్నారు, టాస్క్లన్నీ కూడా చాలా బాగా ఆడతారు అని చెప్పేసి. 8 వీక్స్ పూర్తి అయిపోయినప్పటికీ కూడా ఇమాన్యుల్ అయితే ఒక్కసారి కూడా నామినేషన్స్ అయితే రాలేదండి, కానీ కంపల్సరీగా టాప్ 5 లో ఉంటారనేసి నా నమ్మకము. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి, ఖచ్చితంగా టాప్ 5 లో అయితే ఉంటారండి. ఇంకా ఇమాన్యుల్ అయితే విన్ అయ్యారు, అంటే ఆరెంజ్ టీం విన్ అయింది అని చెప్పేసి సంజన అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రీతు, డెమోన్ పవన్ వీళ్ళిద్దరికైతే ఒక పనిష్మెంట్ అయితే ఉంటుంది కదా, అంటే వీళ్ళిద్దరు ఎప్పుడు ఈ వీక్ మొత్తంలో కూడా మాట్లాడకూడదు, ఏమైనా ఉంటే కుకింగ్ సంబంధించి కానివ్వండి, లేదు అంటే టాస్క్ సంబంధించి కానివ్వండి, ఇవి మాత్రమే మాట్లాడుకోవాలి, అంతకు మించి వీళ్ళిద్దరు ఏ డిస్కషన్ కూడా పెట్టుకోకూడదు అని చెప్పేసి వీళ్ళకైతే ఒక పనిష్మెంట్ అయితే దివ్య అయితే ఇచ్చింది కదా. ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఉండాలి, పనిష్మెంట్ తీసుకోవాలి కదా, తీసుకోకుండా వీళ్ళిద్దరు మళ్ళీ కూర్చొని ఒకరికొకరు అయితే తినిపించుకుంటూ ఉంటారు. తినిపించుకుంటూ ఉన్నప్పుడు దివ్య అక్కడికి వచ్చేసి, ఏంటి మీరు చేసేది, నువ్వేం సరిగానే ఉన్నావు కదా, నీకేమైంది చేతికి, అతను ఎందుకు తినిపిస్తున్నాడు అంటే
డెమోన్ పవన్ ఏమంటాడు, చెయ్యి ఏదో మంటగా ఉందంట అని చెప్పేసి డెమోన్ పవన్ అయితే చెప్తారు. మళ్ళీ వీకెండ్ లో వచ్చేసి నన్నే అంటారు, నాగార్జున సార్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకు ఇచ్చింది టాస్క్ కాదు కదా, మీకు ఇచ్చింది పనిష్మెంట్ కదా, మీరు ఎందుకు పనిష్మెంట్ తీసుకోకుండా ఇలా చేస్తున్నారు, దీంట్లో కూడా లూప్స్ అయితే వెతుకుతున్నారా, పనిష్మెంట్ లాగా తీసుకోవాలి, మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు కదా, ఓన్లీ తినిపించుకుంటున్నాం కదా అంటే ఇవన్నీ కూడా సరిపోవు. కానీ నా ప్రకారం నేనైతే చెప్పాను, వీకెండ్ లో వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుందిలే అని చెప్పేసి దివ్య వచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా తినేటప్పుడు ఏంటి ఈ రచ్చలు, మేమేం మాట్లాడుకోవడం లేదు కదా అని చెప్పేసి దివ్య రీతు వచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ వచ్చేసి అక్కడ రీతుకి అయితే చెప్తా ఉంటాడు, ఏంటి మీకు ఇచ్చింది టాస్క్ కాదు కదా, మీకు ఇచ్చింది పనిష్మెంట్ కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మాట్లాడకూడదు అన్నప్పుడు మాట్లాడకుండా ఉండాలా, అంతేకాని అండి మేము మాట్లాడలేదు కదా, మేము పక్క పక్కన కూర్చుంటాము, మేము తినిపించుకుంటాము అంటే ఇవన్నీ కూడా ఏం కుదరవు, మాట్లాడొద్దు అంటే కంపల్సరీగా మీరు వేరువేరుగా ఉండాలనే కదా అర్థము, మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు అని చెప్పేసి కళ్యాణ్ ఏదో పాపం మంచిగా చెప్దామని అక్కడికి వస్తే రీతు వచ్చేసి నాకు టైం కావాలి, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి, నువ్వు ఎందుకు వచ్చి నాతో మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళు, నాకు బాడీ మొత్తం ఎమోషన్స్ అయితే ఉన్నాయి, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు, నాకు కొంచెం స్పేస్ కావాలి, ఆ స్పేస్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను కదా అని చెప్పేసి రీతు వచ్చేసి గట్టిగా అయితే కళ్యాణ్ పైకి అరుస్తూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి తనుజాకైతే కాల్ వస్తుంది, మీరు గెలిచారు కాబట్టి గ్రీన్ కార్డ్ అయితే మీ టీంలో ఒకరికైతే మీరందరు డిసైడ్ అయ్యి ఒకరికైతే ఇవ్వాలి, ఆ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి రెబల్స్ నుంచి అంటే వాళ్ళు రెబల్స్ అయితే తీసేయాల్సి ఉంటుంది కదా, దాని నుంచి వాళ్ళైతే తప్పించుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది గ్రీన్ కార్డు ఉన్నప్పుడు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే ఫోన్ కాల్లో చెప్తారండి. తనుజ వచ్చేసి ఇంకా అందరూ గ్రూప్తో అయితే డిస్కషన్ చేసుకొని ఇమాన్యుల్కి అయితే గ్రీన్ కార్డ్ ఇస్తున్నాము అని చెప్పేసి అందరి సమక్షంలో అయితే చెప్తా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దివ్య సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరికైతే ఇంకా పిల్లో దగ్గర మీకు ఒక లెటర్ ఉంది, అంటే సెకండ్ టైం మీరు టాస్క్ ఏదైతే చేయాలో దానికి సంబంధించి మీకైతే జైల్లో బెడ్ పైన పిల్లో ఉంటుంది కదా, ఆ పిల్లో కింద మీకైతే ఒక లెటర్ ఉంటుంది, అది తీసుకొని మీరు చదవండి అని చెప్పేసి ఆల్రెడీ బిగ్ బాస్ అయితే చెప్పింటారు, అది ఎలా తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళిద్దరు అయితే డిస్కషన్ చేసుకొని చిన్నగా ఆ లెటర్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. తీసుకున్న తర్వాత ఇంకా అక్కడికి కళ్యాణ్ అయితే వస్తారు, ఏంటి మీరు నటిస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు అన్నప్పుడు ఇంకా దివ్య వచ్చేసి చిన్నగా జోబిలో అయితే పెట్టుకోవడం జరిగిందండి ఆ లెటర్ని. యాక్చువల్లీ ఇక్కడ టైం ఎంత అయింది అని చెప్పేసి 1 అయింది కదా 2 అయింది కదా అని చెప్పేసి కళ్యాణ్ని డైవర్ట్ చేయడానికి సుమన్ శెట్టి గారు అయితే చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారండి. ఇక్కడ చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు ఇంకా దివ్య ఎవరికి కనిపించకుండా, అంటే దాంట్లో ఆ టాస్క్ లో ఏముంటుంది ఎవరికి కనిపించకుండా పాలన్నీ కూడా స్టోర్ రూమ్ లో పెట్టాలి అని చెప్పేసి టాస్క్ అయితే ఉంటుంది కదా, టాస్క్ ఉన్నప్పుడు పాల ప్యాకెట్స్ అన్ని తీయండి మీరు ఫస్ట్, మనం టాస్క్ అయితే ఇంకా చేద్దాము అంటే ఈ టాస్క్ వచ్చేసి మామూలుగా మార్నింగ్ పాట రాకముందే చేసేయాలి, మన టాస్క్ కంప్లీట్ చేయాలి, లేకపోతే అందరు చూస్తారు మళ్ళీ మనల్ని అని చెప్పేసి దివ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా సుమనన్న ఇంకా కింద కూర్చొని ఇంకా పాలు మొత్తం అన్ని బాటిల్లో కొన్ని పోసుకొని ఇంకా ప్యాకెట్లోని అలాగే డైరెక్ట్గా అయితే తాగేస్తూ ఉంటాడు. తాగేస్తూ ఉన్నప్పుడు ఇంకా కళ్యాణ్ అయితే అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఇంకా చిన్నగా ఏంటి 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 మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చి ఏంటి చాలా బాగా నటిస్తున్నారే అన్నప్పుడు ఏదో అన్నకి షుగర్ కావాలంట, మజ్జిగ చేసుకోవాలంట, దాంట్లో నిమ్మకాయ పిండుకోవాలంట అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు. డిస్కషన్ చేసుకున్నప్పుడు ఈ బకరా వచ్చేసి కళ్యాణ్ బకరా ఎవరైతే ఉన్నాడో అతను వచ్చేసి సరే నేను కాపలాగా కూర్చుంటాను నిలబడుకుంటాను ఎవరు రాకుండా మీ పని మీరు కానివ్వండి అని చెప్పేసి అతనే వీళ్ళకి ఛాన్స్ ఇచ్చేసారు టాస్క్ పూర్తి చేసేదానికి. ఇంకా సరే అని చెప్పేసి వీళ్ళైతే ఇంకా ప్యాకెట్లో ఉన్న పాలు మొత్తం కింద కూర్చొని అయితే తాగేస్తూ ఉంటాడు. ఇంకా కళ్యాణ్ అక్కడ నిలబడుకొని చూస్తూ ఉంటాడు ఎవరు వస్తున్నారా ఏంటి అని చెప్పేసి. వీళ్ళు అలా షుగర్ తీసుకుంటున్నారని చెప్పేసి కళ్యాణ్ అయితే అనుకుంటున్నారు, వీళ్ళైతే షుగర్ తీసుకోకుండా పాలైతే మొత్తం కూడా అన్ని తాగేశారండి కింద కూర్చొని. రెబల్స్ దగ్గరికే వచ్చేసి కళ్యాణ్ అయితే బకరా అయితే అయిపోయారండి. ఇంకా సుమన్ శెట్టి గారు అయితే మార్నింగ్ 4కి అయితే లేచేసి అంటే తెల్లారుజామున 4 అని చెప్పేసి టైమింగ్ అయితే మెన్షన్ చేశారు బిగ్ బాస్. చేసినప్పుడు ఇంకా సుమన్ శెట్టి గారు వచ్చేసి దివ్యాని అయితే లేపి
ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న పాలు మొత్తం కూడా తీసుకొని పోయి స్టోర్ రూమ్లో అయితే పెట్టేస్తా ఉంటాడు. పెట్టేసి ఇంకా చెప్తా ఉంటాడు దివ్యాకి వచ్చేసి నేను బాగా చేశాను అని చెప్పేసి థమ్స్ అప్ అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు అయితే ఇంకా పడుకొని పోయారండి. ఇక్కడికి ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కెప్టెన్ ఎవరు అవుతారు, ఇంకా కెప్టెన్సీ టాస్క్ గురించి ఏమేం టాస్క్లు అయితే ఇస్తారు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోతో అయితే తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.